అండ్ సుధీర్ గారు అంటే ఇష్టం ఉన్నారు కాబట్టి, సో ఆయనతో ఏమైనా ఛాన్స్ వస్తే హీరోయిన్ గా? వచ్చింది, అవునా? బట్ నాకు డేట్స్ లేదు. నేను లిటిల్ ఆ ప్రాజెక్ట్ చేద్దామని అనుకున్నా. ఏ సినిమా అండి అది? తెలీదు, Okay. సినిమా నేమ్ తెలీదు. సుధీర్ గారితో సెకండ్ హీరోయిన్ అన్నారు. సెకండ్ హీరోయిన్ ఏంటి, ఫస్ట్ హీరోయిన్ అయితే ఏంటి చేద్దాం, చేద్దాం. బట్ డేట్స్ లేదు. బా మిస్ అయింది. అంతవరకు ఎందుకు, లైక్ బలగం మూవీ చేయాలి నేను. హీరోయిన్ అవునా? స్టోరీ అంతా అయింది. అప్పుడు 20 days డేట్స్ ఇట్లా అడిగా, 25 days అని. అవ్వదులేండి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్నా. అప్పుడు చేస్తుంటే వేణుగారు చెప్పారు. వేణుగారు కాదు, సమ్ అదర్ పర్సన్ చెప్పారు, ఓకే. కో డైరెక్టర్. చిన్న సినిమా పెద్ద హిట్ అండి అది, 2023లో. తర్వాత నేను రిలీజ్ వాట్ ఈస్ దిస్ అని చూసారా? అది అలా ఉంటది. చేసుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. మనకి చెప్పా కదా, మనకి ఎప్పుడు ట్రాజడీయే, మనకి లక్ ఫేవర్ చేయదు. అప్పుడు అందరూ పొట్టి పిల్ల సాంగ్స్ పాడుతూ ఉండేవాళ్ళు. అసలు నాకు ఇప్పుడే ఆశ్చర్యంగా ఉంది, మీరు బలంగా ఎలా వదులుకున్నారు? అది బలగా అని తెలియక, ఓహో నైస్. బలగా అని తెలిస్తే ఎందుకు వదులుకుంటాం. లైక్ చెప్పారు ఇలాగా, ప్రియదర్శి గారు హీరో, లైక్ మీకు 25 days షూట్ ఉంటుంది, అంతా ఓకే, ఇంటికి వెళ్ళి ఇలాగా ఒక చుడిదార్లోన కొన్ని వీడియోస్ పెట్టండి, మీరు రావడం వీలు కాకపోతే అంటే ఫైన్ అని చెప్పాను. నేను వీడియో పెట్టలేదు, బికాస్ ఎందుకంటే అవ్వదులేండి, నాకు డేట్స్ ప్రాబ్లం ఉందంటే ట్రై చేయండి మంచి మూవీ అనుకునంటే అవ్వదులేండి అనుకొని చెప్పా. అప్పుడు అవుతుంది అనే ఒక్క మాట చెప్పుంటే ఈరోజు ఇంకోలా ఉంది. ఈరోజు వేరేలా ఉండేది. అలా చాలా మూవీస్, ఇప్పుడు కాదు 7 years బ్యాక్ చాలా మూవీస్ వదిలేసా. నాకు డౌట్ అండి, తప్పు కనుక్కోకండి. అనుకోనండి, మాట్లాడితే 7 years అంటున్నారు, బేసిక్గా మీ ఏజ్ ఎంత ఉంటుంది? 7 years బ్యాక్, ఇప్పుడు 25. 7 years బ్యాక్ అంటే 16. మీకు కౌంట్ రాదా? 16 కాదులే కానీ ఒక 18, 19, 19 years కి, అప్పట్లో 16 years కి శ్రీదేవి గారు అలా అయ్యారు హీరోయిన్స్. మీరు తర్వాత మళ్ళీ మీరే అనుకుంటారు. పైసా మూవీ మిస్, పైసా నాని గారు, ప్లేస్ లో క్యాథరిన్, ఉప్పల్ రమేష్ గారు, ఓకే అంతా అయిపోయింది. బట్ అప్పుడు నాకు ఆయన మంచి వాళ్ళు, నాకు హెల్త్ ఇష్యూ వల్ల అది మిస్ అయింది. కానీ నిజంగానే పెద్ద ట్రాజడీ అన్నమాట. పైసా, బలగం, కుమారి 21F మీరు వదులుకున్న సినిమాలు ఈ గనక చేస్తుంటే, కుమారి 21F అయితే చేస్తుంటే లైఫ్ ఇంకోలా ఉండేది. ఏమంటే నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. మధ్యలో నిజంగా మేనేజర్స్ అండి, డైరెక్టర్ ప్రాబ్లం ఉండదు, ప్రొడ్యూసర్ ప్రాబ్లం ఉండదు, మధ్యలో ఉన్న మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళే ప్రాబ్లం. అంటే వాళ్ళు కూడా కొంచెం వాళ్ళే అంతా చేసేది. మెయిన్ క్యాండిడేట్స్ ఏం చెయ్యరు, చేసేదంతా వీళ్ళే, బ్యాడ్ నేమ్ వాళ్ళకి. ఓకే, అండ్ బ్యాక్ టు, నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు నైనేష్ గారు అని చూస్తుంటే. ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత, అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు, ఒక మనిషికి ఇన్ని డౌట్లు ఉండకూడదు అని ఉంటే చచ్చిపోతాడని. ఉండాలి, మనిషికి డౌట్లు ఉంటేనే లైఫ్ లో ముందుకు వెళ్ళగలరు, లేదంటే నిజంగా నాకు అనిపించింది అయితే నిజంగా బ్యాడ్ లక్. నిజంగా మీరు కనుక సినిమాలు చేస్తుంటే సో ఎలా ఉండేదో ఏంటో. ఆ మూడేనా ఇంకేమన్నా దాచారా లోపల చెప్పకుండా? ఇంకా చాలా ఉన్నాయి, మూవీ నేమ్స్ కూడా తెలియదు కొన్ని. తమిళ మూవీ గోలీ సోడా ఒకటి హిట్ అయింది. అవును, ఆ మూవీ 3 days షూట్ చేసి వచ్చేసా. మొత్తం ఒక 18 years పిల్లలు ఉంటారు, అలా అలా అలా. గోలీ సోడా సూపర్, సెల్వరాజ్ ప్రొడక్షన్, సూపర్, చాలా పెద్ద ప్రొడక్షన్. బట్ తమిళ్ నాకు అక్కడ నేను ప్రొడక్షన్ లో ప్రాబ్లం ఫేస్ చేసా, సో నేను బ్యాక్ వచ్చేసాను. అప్పటికి పాపం ప్రొడక్షన్ వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ వచ్చి నాకు సారీ చెప్పి మళ్ళీ తీసుకువెళ్ళడానికి ట్రై చేశారు. వద్దు నేను రాను అన్న, అయిపోయి తర్వాత చూస్తే గోలీ సోడా హిట్. సూపర్. ఓకే, మీ సీరియల్లో చేస్తున్న నేను ఆవిడ పేరు దీపికా రంగరాజన్ గారు. సో ఎలా ఉంటుంది ఆవిడతో? అంటే లైక్ మేము చూస్తున్నాం కొన్ని వీడియోస్, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆవిడ హవా ఉంటుంది. చక్కగా ఏదో ఒక తెలియని ఇంట్లో ఒక ఆడపిల్ల అలా క్యూట్ గా, తెలిసి తెలియని అమాయకత్వంగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. సో ఏంటి ఆవిడతో ఎలా ఉంటుంది? నిజంగా రియల్ సిస్టర్, మేమిద్దరం సిస్టర్, అంటే నాకు అక్క చెల్లి చేస్తాం, బట్ రియల్ లైఫ్ లో కూడా అలానే ఉంటాం. వెరీ క్లోజ్ అన్నమాట. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఆవిడ బిహేవియర్ అలాగే ఉంటుందా, లేకపోతే ఓన్లీ ఈవెంట్స్ వరకు కొంచెం అలా ఎనర్జీగా? చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటది, నార్మల్ గా కొంచెం
డౌన్ ఉంటుంది తప్పించి ఎనర్జీ ఏం డ్రాప్ అవ్వదు తనకి. బట్ ఈవెంట్స్ లో కొంచెం ఇంకెక్కువ ఉంటుంది ఓకే. కంపేర్ టు. అంటే ఇప్పుడు మామూలుగా మనకి ఎవరైనా నినిష గారు ఫస్ట్ టైం చూసినప్పటికీ వాళ్ళతో జర్నీ అవుతున్న కొద్దీ వాళ్ళ గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటాం. ఫస్ట్ ఇంప్రెషన్ ఒకలా ఉంటుంది, వాళ్ళతో జర్నీ ఒకలా ఉంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్ తన మీద మేము ఫస్ట్ షాట్ చేస్తున్నప్పుడే మా పైలట్స్ అవుతున్నాయి. Hmm. ఫస్ట్ మాట్లాడిన పర్సనే తను నాతో. అప్పటి నుంచి ఆ బాండింగ్ అలానే ఉంది, ఇంకా ఎక్కువ అయ్యాం తప్పించి తగ్గలేదు. సో అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతున్నారు. తనేనా అవ్వచ్చు, హమీద కూడా నాకు చాలా మంది హమీదాని చూసి చాలా యాటిట్యూడ్ పిల్ల లైక్ ఇలా అంటారు కానీ లేదు, నాకైతే గనక తను చాలా మంచిది. బికాస్ కొన్ని సిచ్యువేషన్ తను నన్ను చాలా సపోర్ట్ చేసింది. సూపర్. లైక్ అలా చేయకు, ఇది చెయ్యు, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో, లైక్ చాలా సపోర్టివ్ తను. ఓకే. ఈ సీరియల్స్ కాకుండా ఇంకేమైనా సినిమాలు చేస్తున్నారా? ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ప్లాన్స్ ఉన్నాయి బట్ డేట్స్ లేవు. మీ దగ్గర డేట్స్ అదే మరి యాజ్ ఆర్టిస్ట్ అన్న తర్వాత డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి కదా. 72 గంటలు మీరు నిద్రపోకుండా వర్క్ చేసిన నినిష గారు డేట్స్ గురించి అంటే మాట్లాడుతుంటే ఇప్పుడు సీరియల్ వాళ్ళు మార్నింగ్ కావాలంటారు, సినిమా వాళ్ళు మార్నింగ్ కావాలంటారు. అప్పుడు 2 మార్నింగ్ ఎలా ఇవ్వగలను? ఒక మార్నింగ్ ఇవ్వగలను కదా. అందరికి ఉండేది ఒక మార్నింగ్. మరి అలా ఎలా అవుతుంది? లైక్ మీరు ఒక సీన్ చేసుకోండి, ఇక్కడ ఒక సీన్ చేసుకోండి అంటే అవ్వదు కదా. అంటే మామూలుగా ఎప్పుడైనా ఈ సీరియల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టి ఫుల్ ఫోకస్ సినిమాల వైపు పెడదాం అని అనిపించిందా? భయం వేసింది. ఎందుకలాగా? సినిమా వైపు పెట్టేస్తా, సినిమాస్ చాలా వస్తున్నాయి. బట్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు సినిమా నేను ఒప్పేసుకున్న తర్వాత ఒక 2 months నేను బిజీ ఉంటా, షూటింగ్స్ అయిపోతాయి. 3rd month నా పొజిషన్ ఏంటి అని. ఇంకో సినిమా వస్తుంది ఏంటి గ్యారంటీ ఏంటి? ఓకే. సో సీరియల్స్ అంటే కంటిన్యూ జర్నీ ఇది. అగ్రిమెంట్ ఉంటుంది మీకు సీరియల్స్ కి 2 years 3 years 4 1 years year 5 years మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ రెన్యువల్. మళ్ళీ సో అందుకని సేఫ్ సీరియల్స్ అంటారు. ఆ సేఫ్ అంటే బతకాలి అంటే మనకి బ్యాక్గ్రౌండ్ లో డబ్బు ఉంది అనుకోండి, ఇది వదిలేసి ఇంకోటి చేసుకుందాంలే అనుకున్నాం. బట్ మనం ఫినాన్షియల్ గా మనమే ఇండిపెండెంట్ అన్నప్పుడు ఆలోచించాలి. ఓకే. ఇదేనా రీజన్ చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు కూడా సినిమాలు చేయకపోవటానికి? ఏమో వాళ్ళ రీజన్స్ నాకు తెలియదు కానీ నా రీజన్ అయితే ఇదే. నా రీజన్ అయితే ఇదే. అంటే నేను మూవీస్ ఒప్పేసుకుంటా, ఒకేసారి బల్క్ లో అమౌంట్ వస్తుంది, యాక్సెప్టెడ్. అది అయిపోయిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి? ఓకే. మూవీస్ చేసిన తర్వాత అది ఎంతవరకు రీచ్ అవుతుందని ఎవరికి తెలియదు. బై లక్ అది హిట్ అయిపోతే ఓకే, హిట్ కాకపోతే పొజిషన్ ఏంటి? అప్పుడు నేను సీరియల్కి వస్తాను అనుకున్నంటే ఎవరు మళ్ళీ తీసుకోరు, మళ్ళీ ఒక 1 year గ్యాప్. ఆ 1 year పరిస్థితి. సో అర్థమైంది అనమాట. రియాలిటీ షోస్ మీద మీ ఒపీనియన్? వస్తే చేయాలని ఉంది. చేయాలని ఉంది. ఆఫ్ కోర్స్ ఆల్రెడీ స్టార్ మా కాబట్టి ప్రతిసారి బిగ్ బాస్. బిగ్ బాస్ అంటారు, నన్ను ఎందుకు పిలవరు? ఏం నెక్స్ట్ పిలుస్తారేమో ఎవరికి తెలుసు. వాళ్ళ పిలవరు. ఇప్పుడు దాకైతే అప్రోచ్ అవ్వాలా? అయ్యారు బట్ అప్పుడు అవ్వలేదు. జస్ట్ ఒక్క కాల్ తో ఏమవుతుంది? ప్రతి సీజన్ కి అప్రోచ్ అవ్వాలి కదా, అవ్వలా. నాకు అందుకు కోపం వచ్చింది. సో నెక్స్ట్ వస్తే వెళ్తా. ఇష్టమేనైతే నాకోసం నాకు తెలుసుకోవాలని ఉంది ఇంకా చాలా. అంటే బిగ్ బాస్ కి వెళ్తే ఒరిజినాలిటీ నాకోసం నాకు తెలుస్తుంది, బయటపడుతుంది. నేను ఎలా ఉన్నాను నేను అలానే ఉంటా. జనాలకి చాలా మందికి అర్థం కావట్లేదు, లైక్ ఇదేంటి నటిస్తున్నా, సో అండ్ సో క్వశ్చన్స్ ఉన్నాయి, వాళ్ళందరికి ఆన్సర్ చేయాలంటే నేను అదే ప్లాట్ఫామ్ కరెక్ట్. సో బిగ్ బాస్ కి రిఫర్ చేస్తాను. ఇంట్రెస్ట్ అయితే ఉంది. రిఫర్ మీరే అండి ఆర్టిస్ట్, నేను కాదు ఆర్టిస్ట్. స్టార్ మా ఉంది వెనకాల మీకు. స్టార్ మా వెనకే ఉంటది, అదే మా ప్రాబ్లం, ముందుకు రాదు. లేదులేండి, ఖచ్చితంగా మీరు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. లాస్ట్ సీజన్ చూసారా? చూసా. ఏమనిపించింది? అందరూ సీరియల్ వాళ్ళే. కామన్ మ్యాన్ కూడా ఉన్నాడు కదా, గెలిచింది ఆయన. అందులో నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు కాబట్టి. ఎవరు? యావర్. ఓకే. అంటే మేమిద్దరం కలిసి ఉంటే కలిసి సుఖం ప్రాజెక్ట్ చేస్తాం. ఓకే. అవును, వెళ్ళిన తర్వాత కొన్ని ఆయన చేసినవి అని అలా రివైండ్ అయినాయి. హీస్ మై బెస్ట్. మీరు అందరూ సీరియల్సే అన్నారు, సీరియల్ ఆర్టిస్ట్లే అన్నారు, అందరూ తెలుసు. బట్ ఒక రైతు బిడ్డ కామన్ ప్రశాంత్, ఆయన గెలవడం మీకు ఎలా అనిపించింది? అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా, వస్తాడు 2 weeks ఉంటాడు. నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేశా. ఎలాగా? బికాస్ సీరియల్ వాళ్ళు ఎలాగ సంపాదిస్తున్నారని పక్కన పడేశారు. రైతు బిడ్డ కదా అందుకని ముందుకు పంపించారు. అలా వచ్చారు అలా వచ్చారు మీరు. నేను యాక్సెప్ట్ చేసా అది, ఎందుకంటే అదే జరుగుతుంది మాకు తెలుసు. నేను ఇద్దరినే అనుకున్నాను, శివాజీ గారు ఆర్ఎల్స్ ప్రశాంత్, వీళ్ళిద్దరు ఎవరో ఒకరు విన్నర్ అని ఫిక్స్ అయిపోయాను, అదే జరిగింది. అదే మీ సీరియల్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ మీద మీకు హోప్ లేదా? లేకపోతే ఇవ్వరు రేపు మీరెలా అంతేనా? ఇవ్వరు. ఫస్ట్ సీజన్ నుంచి చూసుకోండి, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి. బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు హీరోస్ వెళ్ళిన వాళ్ళు జీరోలు అవుతున్నారు, జీరోగా వెళ్ళిన వాళ్ళు హీరోలు అవుతున్నారు.
హీరోని హీరోగా ఉంచరు అక్కడ, హీరో చేసేస్తారు. హీరో చేసేస్తారు. సో నైనేష గారు కూడా నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ కి వెళ్ళాలని కోరుకుందాం. ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్లు అయితే వెళ్ళొద్దని మాత్రం కామెంట్ పెట్టదు, వెళ్ళాలని కామెంట్ పెట్టండి. వెళ్ళిన తర్వాత ఎలాగైనా విన్ అయ్యి రావాలని కామెంట్ పెట్టండి. విన్ అవ్వకపోయినా పర్వాలేదు, నేను 1 వీక్ ఉన్నా చాలా. వీక్ ఉన్నా నేను ఏంటో నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే.